Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు. సామెతల గ్రంథము 30వ అధ్యాయం 2వ వచనం. Verily there is no animal like me among men. ది బుక్ ఆఫ్ ప్రోవెర్బ్స్ చాప్టర్ 30 వర్సెస్ 2. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దిన వాగ్దానములోను దేవుడైన యెహోవా సెలవిస్తున్న వాగ్దానము. ఈ లోకంలో మనుషులు తమకు తామే గొప్ప, తమ జ్ఞానాన్ని చూసుకొని మాట్లాడుతుంటారు, వాటిని బట్టే ప్రవర్తిస్తారు. ఈ లోక సంబంధమైన జ్ఞానమును కలిగి ఇహలోక సంబంధమైన జ్ఞానముతో తమ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. జ్ఞానముతో అనేక రకాల మాటలు మాట్లాడుతుంటారు. మనుషులు రకరకాలుగా జీవిస్తుంటారండి. కానీ దేవుడు అంటున్నాడు, మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు అని దేవుడు నిశ్చయముగా మనందరితో తెలియజేస్తున్నాడండి. చూడండి, దేవుడు అనంత జ్ఞాని. ఆయన సర్వలోకాన్ని సృజించిన దేవుడు. మనకు ఏది అవసరమో దేవునికి తెలుసండి. మనకు ఏ సమయంలో ఏది ఇవ్వాలో అది సకాలంలో దేవుడు దయచేయగలడు. మనము దేవునితో మాట్లాడేటప్పుడు, దేవునితో సహవాసం కలిగినప్పుడు మనం ఆయనకు లోబడి జీవించాలి. ఆయన యందు వినయ విధేయతలు కలిగి, జ్ఞానముతో కూడిన వినయము విధేయత, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. దేవుడు మనతో వాక్కు ద్వారా మాట్లాడుతున్నప్పుడు మనం శ్రద్ధగా వినాలి. ఆ వాక్కును గైకొనాలి. ఆ వాక్యమును ధ్యానిస్తూ దేవునికి ప్రార్థనలు చేయాలి అండి. మరి సొలొమోనుకు జ్ఞానము తక్కువగా ఉన్నదని దేవుడిని ప్రార్థించి బ్రతిమిలాడి వేడుకొన్నప్పుడు దేవుడు సెలవిచ్చాడు. దేవుడు జ్ఞానమును దయచేశాడండి. సొలొమోనుకు జ్ఞానమును అనేది దేవుడు ఆశీర్వదించాడు. మరి అలాగే మనకు కూడా జ్ఞానమును తక్కువగా ఉన్నట్లయితే దేవుడిని అడగాలి. దేవుడు దయచేస్తాడు. ఆయన మనలను నీతి మార్గములోను యథార్థవంతుల జీవితాలలో మనమందరం కట్టబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ దినమున దేవుడు మాట్లాడుతున్నాడు కదా, మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు అని. రండి, ఈ లోకంలో అందరూ పాపులే, ఎవరు పరిశుద్ధులు కారు. కేవలం దేవుడు మాత్రమే పరిశుద్ధుడండి. ఆయన నీతివంతుడు, సత్యవంతుడు. కనుక మనం ఆయనకు లోబడి జీవించాలి. కనుక మనమందరము దేవుని యొక్క జ్ఞానమును పొందుకొని దేవుని యొక్క ఆశీర్వాదాలతోనూ అనునిత్యం ఆయన సన్నిధానములో నీవు నేను మనమందరము కలిసి దేవునికి ప్రార్థించుకొని ఉందుము కాక. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, దయగల తండ్రి, నీ బంగారు పాదాలను పట్టుకొని అడిగి వేడుకొనుచున్నాము దేవా. ప్రభా, ఈ వాక్కు ద్వారా మాతో మాట్లాడారు. ఈ వాక్కును దీవించండి. మా హృదయాలలోనూ భద్రపరచుకొని, మా జీవితాలలోనూ నీ యొక్క జ్ఞానముతో కూడిన మాటలు మా హృదయంలో భద్రపరచుకునే స్వభావమును మాకు ఈ వాక్యం వింటున్న వారందరికీ దయచేయండి. ప్రభా, నీ కృపాక్షేమములు వెంట మమ్ములను రక్షిస్తూ కాచి కాపాడుము దేవ. సహాయము దయచేయండి. ఈ లోకంలో ఎవరికి వారే గొప్ప జ్ఞానమును కలిగి జీవిస్తున్నామని అతిశయపడుతున్నారు దేవా. నీ వంటి జ్ఞానము కలిగిన దేవుడవు నీవే తండ్రి. మనుషులలో నా వంటి పరశుపాయుడు లేడు అని నీవు మాట్లాడి ఉన్నావు. అవును దేవా, నీవు పరిశుద్ధుడవు, జ్ఞానము కలిగిన వాడు, ఈ సర్వలోకాన్ని సృజించిన గొప్ప దేవుడు తండ్రి. కనుక దేవా, మా అందరి జీవితాలలో యథార్థమైన, నీతికరమైన, జ్ఞానముతో కూడిన మాటలను, నీ వాక్కును మా హృదయాలలో భద్రపరుచుకొని నీ యందు భయభక్తులు కలిగి జీవించే ధన్యతను ఈ వాక్కు వింటున్న ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.